ఈ సమస్యను ఎట్లా చూస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో అందులో ఆర్టీసీల మొత్తం ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఏంటి మీదేంటి సార్ ఇప్పుడు ఈ మీడియా ముందు అరే ఒక్క నిమిషం ఇప్పుడు మీడియా ముందు మాట్లాడి కూడా బాగా స్వేచ్ఛ మాకు లేదా మరి మీదే మరి మీరే ఒక ఛానల్ పెట్టుకోండి నువ్వు ఒక ఛానల్ పెట్టవా ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టు సజ్జనార్ ఛానల్ అని నువ్వు ఒక ఛానల్ పెట్టు సజ్జనార్ వీసీ సజ్జనార్ ఛానల్ అని ఒకసారి తీ నా సార్ తీరి అరే తీయవా నీ కూడా పబ్లిసిటీ అవుతుంది నువ్వు తొందరగా సిఐడి ఎస్పీ అవుతావు ఇప్పుడు ఏందో ఒక భావ వచ్చి మాట్లాడాను అదిగా సార్ మా విషయం ఇక్కడ మీడియా పాయింట్ లో మాట్లాడుతున్న ఆర్టిస్ట్ కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం అంటే పోలీసులు మాత్రం వాళ్ళ వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి మా సమస్యలు మాట్లాడకుండా కనీసం మా సమస్యను కూడా మీడియా చెప్పుకోకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారనే కోణంలోనే వాళ్లకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టిస్ట్ కార్మికులకు సంబంధించి మాత్రము ఇక్కడ కొంచెము వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు ప్రజాభవన్ అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో వాళ్ళ సమస్యలు మాట్లాడలేకుండా కావాలనే మాకు డిస్టర్బ్ చేస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు అని చెప్పేసి కూడా కార్మికులు వాళ్ళపైన వాగ్వాదానికి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్ స్పష్టంగా చూస్తున్నాం కదా, కార్మికులు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులు కానిస్టేబుల్స్ వీళ్ళకు మధ్యలో వాగ్వాదం అయితే చోటు చేసుకోవడం అయితే ఇక్కడైతే కనిపిస్తున్నది. అంటే ప్రతిసారి మేము మర్చిపోతున్నాం, అవి తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకొని మమ్మల్ని హింసలు పెడుతున్నారు అంటే ఇక్కడ సజ్జనార్కి పంపిస్తున్నారా, ముఖ్యమంత్రికి పంపిస్తున్నారా, లేకుంటే మా ఆర్టీసీ మంత్రికి పంపిస్తున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళ వాగ్వాదానికి అయితే దిగడం అనేది అయితే జరిగింది. సో అక్కడ పోలీసులు మాత్రం కూడా వాళ్ళకు కరెక్ట్గా మేము తీయవలసిందే తీస్తాము, ఇక్కడ గొడవలు అవుతున్నాయి కాబట్టి తీస్తున్నామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నట్లు అని చెప్తున్నారు. అంటే మాకు ఉద్యోగాలు లేక 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి మేము కష్టపడి ఇక్కడ ప్రజాభవన్ దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుపుకుందామంటే వీళ్ళేంది మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనే ఆలోచనతోటే మేము అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. మమ్మల్ని ఒక ముద్దాయిలను చూసినట్లు చూస్తున్నారు, మమ్మల్ని ఏదో దొంగలను చూసినట్లు చూస్తున్నారు, ఏదో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్ల చూస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి మమ్మల్ని చూస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు మాత్రము ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు లేదా, బారిగేట్ల మధ్యలోనే కదా మేము మాట్లాడుతున్నాము, పబ్లిక్ లాగా వచ్చి మాట్లాడతలేం కదా, మీ వీధులకైతే అంతరాయం కలిగించలేం కదా, ఏది కూడా మీకు డిస్టర్బ్ చేస్తలేం కదా, మీరు ఇచ్చిన మీడియా పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడనే మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని ఇంతగానము హింసించడం ఏంటి, ఎందుకు మరి మీ అంటే ఎవరుండి చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ పోలీసులకు ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఇంకా మనతో పాటు కార్మికులే ఉన్నారు, ఆర్టిస్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా చూస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నట్టు లేదు, మొత్తం అన్ని శాఖలలో అన్ని రంగాలలో మొత్తం ఎందుకంటే అడిషనల్ డీజీపీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ నడిపిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ ప్రజావాణి అనేటువంటిది పెట్టిండ్రు, ఎందుకు ప్రజల సమస్యల కోసం లేకపోతే ఉద్యోగ ఏదైనా సమస్యలు పరిష్కరించడానికి కోసం పెడితే ఇక్కడ ఒక ప్రజావాణి పెట్టారు. ఈ ప్రజావాణికి వచ్చి చెప్పుకుంటే కూడా మొత్తం అడుగడుగున కథం ఎంబడి కాళ్ళు ఎంబడి ఏళ్ళు ఎంబడి ఇది ఈ ఫోటో తీసుడు వీడియోలు తీసుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అది? అలాంటప్పుడు ప్రజావాణి పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు పెట్టినాడు ప్రజావాణి? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయనే కథం ఇనుప కంచెలు కసకస కోసి పడుతున్న మొత్తం రేపటి నుంచి దీన్ని బోర్డు తీసేసి జ్యోతిరావు పూలే అని చెప్పి ఒకటి పెట్టామని చెప్పి అందరు కదా, మరి ఇదేంది మళ్ళీ పోలీసుల యొక్క భయభ్రాంతలకు గురి చేయడం? అలాంటప్పుడు చెప్పదు కదా ప్రజలు స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారా మీ సమస్యల వల్ల? ఉంటే ఎక్కడ చెప్పుకున్నా స్వేచ్ఛ ఎక్కడ పడ స్వేచ్ఛ లేదు మనలేదు, స్వేచ్ఛను మొత్తం హరించిండు సజ్జనార్ అంటే మొత్తం హరించాడు. స్వేచ్ఛ ఎక్కడిది? ఇప్పుడు ఇక్కడ మా సోదరుడు వైపీరావు నా ఎంబడి మొత్తం అడుగడుగునా ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులను పెట్టిండు, మొత్తం పెట్టి అడుగడుగున వీళ్ళు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి అక్కడ సీఏ గారు మళ్ళీ అదొక దాన్ని ఆ వీడియో తీస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు? అంటే ప్రజాప్రభుత్వంలో డైరెక్ట్ వచ్చి అధికారులకు ప్రజల సమస్యలు కావచ్చు, మీలాంటి ఉద్యోగస్తుల సమస్యలు కూడా మీకు సంబంధించిన శాఖల అధికారులకు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు కదా.
చెప్తున్నారు సార్, చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా చెప్పుకునేటువంటి అవకాశం లేదు.